నమస్తే అండి. మన ఇంట్లో కార్డ్‌బోర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ వాటిని మన గార్డెన్‌లో యూజ్ చేయొచ్చా? చేయకూడదా? చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవునండి, మన గార్డెన్‌లో కార్డ్‌బోర్డ్‌ని యూజ్ చేయొచ్చు. కానీ అసలు కార్డ్‌బోర్డ్ అనేది మన ఇండియాలో చాలా ఎక్కువగా తయారవుతుందండి. అదే మన సుబాబుల్ ట్రీతో. సుబాబుల్‌లో ఏంటంటే మనకి గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి దాని ద్వారా మనకి కార్డ్‌బోర్డ్‌ని తయారు చేస్తారు. కొంత ప్రాసెస్ చేసేసి కార్డ్‌బోర్డ్స్‌ని తయారు చేస్తారు. అయితే కార్డ్‌బోర్డ్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఒక మెథడ్ తెలుసుకుందాం. కార్డ్‌బోర్డ్‌ని యూజ్ చేయడం వలన మన గార్డెన్‌లో ఉన్న అంటే పాట్‌లో ఉన్న మట్టి అనేది చాలా లూజ్‌గా అవుతుందండి. కానీ మరి అది డైరెక్ట్‌గా వేయవచ్చా అంటే లేదండి, డైరెక్ట్‌గా వేయకూడదు. ఎందుకంటే కార్డ్‌బోర్డ్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుందండి. మీరు 2 డేస్ మీరు వాటర్‌లో సోక్ చేసినా కూడా మీకు కార్డ్‌బోర్డ్ అనేది తడవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు వాటిని మంచిగా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని అంటే దాంట్లో ఉన్న మీరు టేప్ కానివ్వండి, ఎలాంటి టేప్ ఉన్నా కానీ తీసేయండి. అలానే దానిపైన స్టిక్కర్స్ ఉన్నా కూడా తీసేసి వాటర్‌లో సోక్ చేయండి. 2 డేసా 3 డేసా మీ దగ్గర ఎన్ని రోజులు టైం ఉంటే అన్ని రోజులు దాన్ని సోక్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. అది 2, 3 విధాలుగా వాడుకోవచ్చు అండి. ఫస్ట్ ప్రాసెస్ ఒకటి మనం తెలుసుకుందాం. దాన్ని మనము సోక్ చేసిన తర్వాత దాంట్లో మనకి వాటర్ స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వాటర్‌ని కంప్లీట్‌గా మీరు పిండేసి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దానివల్లన ఏంటంటే మీకు ఎప్పుడైతే కావాలో మీరు అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అదే కార్డ్‌బోర్డ్స్ అన్నీ మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా పెద్దగా ఒక చెత్తలాగా తయారైపోతుంది. ఇలా మీరు బాల్స్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఏ మొక్కకి ఎంత ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. అయితే మీరు పెద్ద పాట్ అనుకోండి, పెద్ద పాట్‌లో అయితే మీరు పెద్ద బాల్స్ ఒక 4 వైపులా 4 పెట్టండి. ఒక మట్టి జరిపేసి ఆ మట్టిలో 4 వైపులా పెట్టేసి మట్టి పైనుంచి కప్పేయండి. అలానే మనము చిన్న చిన్న బాల్స్ కూడా చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి చిన్న పాట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో మీరు మట్టి జరిపేసి ఆ చిన్న పాటు ఒక 2 వైపులా 2 పెట్టేసి మట్టి కప్పేసి వాటరింగ్ అనేది చేస్తూ ఉండండి. ఈ సమ్మర్‌లో చాలా బెస్ట్ అండి అది. కాబట్టి మీరు ఇది కంటిన్యూగా మీ మొక్కలకి చేయడం వలన మీ మొక్కలు అనేవి పాడవు. సెకండ్ మెథడ్ వచ్చేసి మనం కిచెన్ వేస్ట్ చేసేటప్పుడు మనం కార్డ్‌బోర్డ్స్‌ని యూజ్ చేస్తూ ఉంటామండి. 100% యూజ్ చేయాలండి. ఎందుకంటే కార్డ్‌బోర్డ్స్ అనేవి ఎర్త్ వామ్స్‌కి చాలా ఇష్టం అండి. అది మంచి ఆహారం దానికి. కాబట్టి మీరు కార్డ్‌బోర్డ్స్ వేయడం వలన కంపోస్ట్ అనేది చాలా స్పీడ్‌గా అవుతుంది. అలానే దాంట్లో మాయిశ్చర్ కూడా ఉంటుంది. మట్టి కూడా చాలా గుల్లగా ఉంటుంది. అలాగే మన దగ్గర డ్రై లీవ్స్ లేవనేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి. వాటి ప్లేస్‌లో మీరు కార్డ్‌బోర్డ్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్‌కి వెళ్ళిపోదాం. ఈ మెథడ్ ఏంటంటే మనం జీరో కాస్ట్‌తో ఒక పాట్‌ని ప్రిపేర్ చేయొచ్చండి. అది ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి కార్డ్‌బోర్డ్ ఉంటుంది కదండి. దీనికి ఒక మధ్యలో ఒక హోల్ చేయాలి. హోల్ చేసేసి దీంట్లో మనము ఇలాంటి కవర్ కానివ్వండి, లేదా ఇలాంటి మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి కానివ్వండి, ఆ హోల్ నుంచి వెనక్కి తీసేసి దాన్ని సెక్యూర్ చేసుకోవాలండి. ఒక టేప్ వేసేసుకొని సెక్యూర్ చేసుకోవాలి. దాంట్లో మీరు లీఫీ వెజిటబుల్స్ వేసారనుకోండి చాలా మంచిగా గ్రో అవుతాయండి. ఎందుకంటే ఏరియేషన్ కూడా ఉంటుంది, వెడల్పుగా ఉంటుందండి. మన ఆకుకూరలకి వెడల్పుగా ఉన్న పాట్స్ అంటే మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక మనం చిన్న జాగ్రత్త తీసుకోవాలండి. దానికి మనము ఇలాంటి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోవాలండి. ఇది ఉంటుంది కదా, ఈ స్టాండ్ లాంటిది పెట్టేసి దానిపైన అంటే కొంచెం హైట్లో ఆ పాట్ని పెట్టేటట్టుగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒక మంచిగా ఫ్రీగా మనకి DIY తయారైపోతుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం కార్డ్‌బోర్డ్స్‌ని కూడా వేస్తూ ఉంటామండి. కాకపోతే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్‌గా పీసెస్ చేసి వేస్తూ ఉంటారు. అస్సలు చేయకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కింద ఉన్న మట్టి అనేది తడవడం చాలా కష్టం అవుతుందండి. కార్డ్‌బోర్డ్స్ తడవడానికే చాలా సమయం తీసుకుంటుంది. మీరు మట్టిలో డైరెక్ట్‌గా అవి చింపేసి అలానే వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటిని కొంచెం తడిపి అంటే దాన్ని కొంచెం వాటర్‌లో తడిపేసి అంటే ఒక 1 డే 2 డే తడిపేసి అప్పుడు మీరు సాయిల్‌లో మీరు మిక్స్ చేసేసుకోండి. అప్పుడు మీకు సాయిల్ మిక్స్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ఏ మొక్క పెట్టినా కూడా మీకు చనిపోదండి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్‌కి వెళ్ళిపోదాం. ఈ మెథడ్ వచ్చి చాలా యూస్‌ఫుల్ మెథడ్ అండి. ఇదేంటంటే మనము గ్రో బ్యాగ్స్ ఫిల్ చేస్తూ ఉంటాం కదండి. చాలా పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. దాంట్లో మట్టి మనం ఫిల్ చేసామనుకోండి అది చాలా బరువుగా తయారవుతుంది. అదే మనం కార్డ్‌బోర్డ్స్ లేయర్ బై లేయర్ వేసుకుంటూ మనం దాన్ని శాండ్విచ్ మెథడ్‌లో మనం ప్రిపేర్ చేసామనుకోండి, దాంట్లో మనకి మట్టి కూడా తక్కువ పడుతుంది. అలానే గ్రో బ్యాగ్ అనేది కూడా చాలా లైట్ వెయిట్‌గా తయారవుతుంది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా అండి, మనము మొక్కలు పెట్టినప్పుడు ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, కొంచెం పల్ప్ తక్కువ రావడము, ఫ్రూట్ చిన్నగా రావడము, మనం ఓపెన్ చేసినప్పుడు డ్రైగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే దానికి కరెక్ట్ అయిన వాటర్ అందకపోవడం, న్యూట్రిషన్స్ అందకపోవడం. మీరు ఈ లేయర్‌లో మీరు ప్రిపేర్ చేసి మీరు మొక్కను పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఎంత సమ్మర్ ఉన్నా కూడా ఫ్రూట్ అనేది దాంట్లో వాటర్ కంటెంట్, పల్ప్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి మీరు
గ్రో బ్యాగ్ని ఫిల్ చేయండి. ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందామండి. ఏంటంటే మనము గ్రో బ్యాగ్ ఫిల్ చేసుకోవచ్చు, కిచెన్ వేస్ట్లో వేసుకోవచ్చు అండి. కానీ మనం పాట్లలో వేసి మాత్రం అస్సలు కార్డ్బోర్డ్స్ని యూస్ చేయొద్దండి. అంటే లేయర్ మెథడ్లో కార్డ్బోర్డ్స్ వేసి ఫిల్ చేయకూడదు. అది ఎందుకు అంటే అది నేను పర్సనల్గా ఫీల్ చేశానండి, అందుకే చెప్తున్నాను. అది ఏమవుతుందంటే మీరు ఎక్కడైనా మిస్ అయిన దాంట్లో ఒక చిన్న కవర్ కానివ్వండి, ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి, అవి మన డ్రైనేజ్ హోల్స్కి దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ అనేది వెళ్ళకుండా రెయిన్ అవుట్ అవ్వకుండా ఆపేస్తూ ఉంటాయి. దాని వలన మనకి మొక్కల యొక్క రూట్స్ అనేవి పాడై మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన జాగ్రత్త అండి. ఇది మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. మీరు కిచెన్ వేస్ట్లో వేసుకోండి, మీరు గ్రో బ్యాగ్స్లో వేసేసుకోండి, కానీ మీరు డైరెక్ట్గా పాట్లో మాత్రము కార్డ్బోర్డ్స్ని వేయకండి. అయితే మీరు ఏ మెథడ్లో యూస్ చేస్తున్నారో కార్డ్బోర్డ్స్ని ఒకసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.